ఇక అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దునే ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండడం వాటిలో ముఖ్యమైనది. కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం 76 రోజుల్లో పూర్తవుతోంది. అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి ఉండాల్సిందే. అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది. అక్కడ రక్షణ కూడా తక్కువే. అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు. అందుకే ట్రంప్ ఈ విషయంలో కెనడాపై చాలా సీరియస్గా ఉన్నారు. అంతేకాదు, కెనడా తన సరిహద్దు భద్రతను ఇలాగే గాలికి వదిలేస్తే ఆ దేశం నుంచి అమెరికాలోకి వచ్చే ప్రొడక్ట్స్ పై 25% సుంకం విధించనున్నట్లు హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ తర్వాత కెనడా అప్రమత్తమైంది. ఏకంగా 7,000 కోట్ల రూపాయలను కేవలం సరిహద్దు భద్రత కోసం కేటాయించింది. ఈ చర్యల్లో డ్రోన్లు, సర్వేలెన్స్ టవర్స్, స్నీఫర్ డాగ్స్, హెలికాప్టర్లు లాంటి సాంకేతిక పరికరాలను ఉపయోగించనుంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ను పెంచాలని నిర్ణయించుకుంది. అయితే అటు ట్రంప్ మాత్రం కెనడా చర్యలను ఏమాత్రం నమ్మడం లేదు. అధికారంలోకి రాగానే కెనడా, అమెరికా సరిహద్దులపై ఆయన గట్టి నిఘా పెట్టనున్నారని అర్థమవుతోంది. ముఖ్యంగా డాంకీ రూట్స్ ద్వారా వచ్చే అక్రమ వలసలను ఆయన ఏమాత్రం సహించేలా కనిపించడం లేదు. వారి తాట తీసేందుకే డిసైడ్ అయినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఇండియన్స్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.